తెలంగాణ సచివాలయం వద్ద భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. సిద్దిపేట జిల్లాకు చెందిన భార్యాభర్తలు సచివాలయం గేటు వద్దకు చేరుకుని ఒక్కసారిగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. తమకు సొంత ఊరిలో పొలం గొడవలు ఉన్నాయని ఎంత మొరపెట్టుకున్నా అధికారులు పోలీసులు న్యాయం చేయడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దంపతులు పెట్రోల్ పోసుకోవడాన్ని గమనించిన సెక్రటేరియట్ భద్రతా సిబ్బంది పోలీసులు తక్షణమే స్పందించారు. సమయాస్ఫూర్తితో వ్యవహరించి వారి దగ్గర ఉన్న అగ్గిపెట్టెను లాక్కుని ఆత్మహత్యను అడ్డుకున్నారు. అనంతరం వారిపై నీళ్లు పోసి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎవరిని కలవడానికి వచ్చి ఇడికి సీఎంనా లేకపోతే మినిస్టర్ కలుద్దామన్న మనం 2 తారా తీసుకున్నాము, 2 తారా ఆడదాకా ఏడికి పోయినాము. అదేమో ఆడదాకా పోకముందే పెట్రోల్ పోయిన తర్వాత మాట్లాడిన తర్వాత కదా ఇదంతా. ఎవ్వరు ఇంత అది ఎత్తలేదు సార్. మామూలు అయితే 4 రోజులు మాట్లాడినాక మళ్ళీ 5వ నాడు ఎవ్వరు మామూలుగా అంటే మీ భూమి మీ అన్న తీసుకుంటా కబ్జా చేసుకుంటా మా భూమి ఆయన అమ్మేసాడు సార్. ఆయన పేరు మీద లేకుండా అమ్మేసి ఇంకొక మీ ఆవిడనా మీ భార్యనా మీ భార్యనా